నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో మామిడి చెట్లలో కూడా రెండు రకరకాలైన మామిడి చెట్లు ఉన్నాయండి. 250, 275 దాకా 275 దాకా మామిడి చెట్లు ఉన్నాయి. వాటిల్లో ఒక 60 రకాల పైనే ఉన్నాయండి. కానీ నాకు ఇంకా కొన్ని కాపు రాలేదు, అన్ని కాయలేదన్నమాట. కొన్ని ఏమన్నా ఇప్పుడిప్పుడే బాగా వచ్చినాయి, కొన్ని బాగా వస్తున్నాయి. ఈ ఏడు ఓవరాల్గా దేశం మొత్తంలో ఉన్న బాధే ఇబ్బందే మన తోటలో కూడా జరిగింది. ఎక్కువ మామిడి కాపు రాల. కారణం ఏంటంటే నాకు జనవరి ఎండింగ్ ఆ ప్రాంతంలో పూత వచ్చింది, మార్చి ఏప్రిల్లో కాయ వచ్చింది, జూన్కి వచ్చేతలకి ఇప్పుడు వానాకాలం వచ్చేతలకి కాయ పెద్దదయ్యింది. అన్ సీజన్ అసలు ఎందుకు రాంగ్ వచ్చింది కాయ. వాన వస్తే పురుగు వచ్చేస్తుందండి. వానలు వచ్చిన తర్వాత కాయ ఉంచకూడదు, తీసేయాలి. ఇవాళ కొన్ని కోసాం కాయలు, మన తోటలో కాయలు ఇవాళే కొన్ని కోసాం. వాటిలో కొన్ని చూపిస్తాను ఏమేమి కోసాం అనేది. చూడండి, ఇటండి. ఇవి దరిదాపు ఆ పక్కకు వచ్చినవి అన్నీ అవి ఇవన్నీ బంగినపల్లి అండి. ఇవన్నీ బంగినపల్లి, ఇవన్నీ బంగినపల్లి. ఇవి పెద్ద రసాలండి. చూడండి, పెద్ద రసాలు చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. పెద్ద రసాలు బంగినపల్లి ఒకటి, ఇది బంగినపల్లి అండి. ఇది బంగినపల్లి, ఇది పెద్ద రసాలు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీనికి ఎంత తేడా ఉందో. ఎప్పుడైతే ఇంక కొద్దిగా పెద్దగా వచ్చేది బంగినపల్లి, పెద్ద రసాలు కూడా దరిదాపు ఇదే సైజు, కేజీ సైజు వచ్చేది, 1/4 కేజీ. ఇది బంగినపల్లి అనుకోండి. చూడండి, ఇది పెద్ద రసం. ఈ సైజు వస్తాయండి, బాగా వస్తాయి. ప్రకృతి వ్యవసాయంలో కాపు రాదంటారు. ఇది అనమాట. మంచిగా వస్తుందండి, వస్తే బాగా వస్తుంది, ఏం లేదు. ఇది పెద్ద రసాలు అనుకోండి. ఇది కూడా పెద్ద రసమేనండి, పెద్ద రసం. ఇది పండూరు వారి మామిడి అండి. చూసారు కదా, చొక్క వచ్చినా కొయ్యాల. పండూరు వారి మామిడి, ఇవి అవి మిక్స్డ్గా ఉంటాయండి. కొన్ని చిన్న రసాలు ఉన్నాయి, ఇదిగోండి చిన్న రసాలు ఉంటాయి. కొన్ని మెహమూద్ కూడా కొలుసు రాలేదండి. అరే మెహమూద్ కొయ్యాల, మర్చిపోయాను. హిమాయత్ కొయ్యాల, అవి కొలుసు రాలేదు, చెట్టు మీదే ఉన్నాయి. హిమాయత్ ఉన్నాయి. ఇది చిన్న రసాలు ఉన్నాయి. కొన్ని లంగడా ఉంది, దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఏమన్నా ఇవాళ కొన్ని ఇవి వచ్చామండి, మన నేరేడు పళ్ళు కూడా కొన్ని కోసుకొచ్చామండి. ఇవన్నీ వాళ్ళ కొంతమంది స్నేహితులకు పంచాలనేనండి. ముందు స్నేహితులకి, ఎందుకంటే అనాథ శరణాలయాలు కొన్ని ఇస్తాను, 2 క్రేట్లు ఇస్తాను, 2-3 క్రేట్లు అయితే వాళ్ళకి ఇస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ, ఈ మాత్రం స్నేహితులకి ఇస్తాను. అక్కడ ఏమన్నా అనాథ శరణాలయాలకు ఇస్తాను, వేరే చోట అవన్నీ ఇస్తాను. ఇంకా మొన్న కొన్ని కోసుకెళ్ళాను, అవి కూడా అనాథ శరణాలయాలకి ఇచ్చేస్తాను. క్యాన్సర్ పేషెంట్కి కూడా కొన్ని ఇస్తాను అనుకోండి, వృద్ధాశ్రమాలకి కొన్ని ఇస్తాను. ఈ మాత్రం స్నేహితులకి వాళ్ళు కొన్ని ఇస్తాను. చాలామంది అడిగారు, 30-40 మంది అడిగారు. అందరికి ఎక్కువ నేను ఇవ్వలేను, అలా ఒక డజను, 10, 15, 12 అట్లా మనుషులు అందరికి ఇచ్చేసేస్తాను. మేము మొత్తం తినేయం కాదు, అందరికి ఇస్తాను. కానీ విషయం ఏంటంటే ఇదండి, ప్రకృతి వ్యవసాయంలో ఇది సైజు కాయ. ఎప్పుడైనా నేను ఇంతవరకు ఇంత కాయ సైజు నేను చూడలేదండి. చూడండి, ఇది కేజీలు ఉంటాయండి. కేజీ ఉంటుంది. నేను బొరు కూడా ఎత్తలేకపోతున్నా, నా చెయ్యిరిగి బొరు కూడా ఎత్తలేకపోతున్నా, అంత ఉంది కాయ. ససపిషలు పెట్టుకోవద్దండి. ప్రకృతి వ్యవసాయంలో కూడా రసాయనిక వ్యవసాయంలో అయిన కాయ కన్నా పెద్ద కాయ పండించగల ఛాలెంజ్ ఇది ఛాలెంజ్. ఇంతకన్నా మీరు పెద్ద రసం కాయ పండించారా? ఇంతకన్నా మీరు బంగినపల్లి పండించగలిగారా? ఎంత రుచి ఉంటాయండి ఇవి. ప్రకృతి వ్యవసాయంలో పండినందువల్ల అద్భుతమైన టేస్ట్ ఉంటాయి. సంవత్సరానికి 1/2 డజన్ తిన్నా చాలండి. అందుకనే పెద్ద వాళ్ళు నా దగ్గర 1/2 డజన్ అని అడుగుతారు. ప్రకృతి వ్యవసాయంలో కాయ భలే రుచి ఉంటుందండి, 1/2 డజన్ ఇవ్వండి చాలని బ్రతిమలాడి తీసుకెళ్తారు. బ్రతిమలాడక్కర్లా, ఇచ్చేస్తా, నేను అందరికి ఇచ్చేస్తా. నా ఒక్కడికి ఎందుకు, అందరు 10 మంది తినాలా, అందరికి ఇచ్చేస్తా. కొంతమందికి అయితే నా క్లాస్మేట్లు చిన్నప్పుడు వాళ్ళు కూడా నేను పిలిచి నేను ఫోన్ చేసి ఇచ్చేస్తాను, అట్లా అనమాట. సో ప్రకృతి వ్యవసాయంలో కాపు బాగా వస్తుంది, శ్రేష్టమైన క్రాప్ వచ్చింది, మంచి రుచికలది వచ్చింది, నిలవ ఉండే శక్తి ఉంటుంది. అసలు అన్నిటికీ ముందు కాయ తెంచితే కానీ, ఇంతలో కేజీ కాయ బలంతా తెంచాలా, సికేజీలు పెట్టి తెంచితే కానీ కాయ దిగదు. అంత గట్టిగా ఉంటుంది అనమాట, గ్రిప్ ఉంటుంది. అదే రసాయనిక వ్యవసాయంలో కాయకి అంత గ్రిప్ ఉండదండి. ఎందుకు ఉండదు అంటే పట్టుకోగానే రాలిపోద్ది.
ఇక జూన్ ఫస్ట్ వీక్ దాటిందంటే మరీ రాలిపోద్ది. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ దాకా కూడా ఇంత పచ్చిగా ఉండేట వచ్చింది అంటే కాయ కేవలం ప్రకృతి వ్యవసాయం మూలన్నదండి. ఇదేం భయపడక్కర్లేదు. కొంతమంది అంటారు ప్రకృతి వ్యవసాయంలో కాపు రాదంటాడు, పెద్ద కాయ రాదంటాడు, శ్రేష్టమైన కాయ. వాళ్ళకి ఏం తెలుసు? అది వ్యవసాయం చేశారా పెట్టారా? చేయకుండా కబుర్లు చెప్తారు. రెండేళ్ళకి రండి నేను చూపిస్తాను సార్. నోటి మాటలు లేవు ఇక్కడ. దేర్ ఈజ్ నో నోటి మాటలు ఉండవు ఇక్కడ. చేతలే చేసి చూపిస్తాం. నేనే కాదు, మీరైనా సరే ప్రకృతి వ్యవసాయం నికార్సుగా, నిజాయితీగా, పద్ధతిగా ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు, చేపల వ్యర్థాలు, వీటన్నిటి వ్యర్థాలతో చేస్తే సాయిల్ ఫర్టిలిటీ 2.5 3%కి తీసుకెళ్ళగలిగి నీ భూమిని బలంగా తయారు చేసుకోగలిగితే అద్భుతమైన పంటలు వస్తాయండి. ఆ పనికి మాలిన కెమికల్స్లో ఏముందండి? దేశం గుల్లైపోయింది, సమాజం గుల్లయింది, జాతి నాశనం అయిపోయింది, పిల్లలు పుట్టే శక్తి కూడా పోతుందంటండి. ఇప్పుడు వచ్చే యూత్కి ఇన్ఫర్టిలిటీ అంటారు. అంత దారుణమైన పరిణామాలు వస్తాయి ముందు. ఈ సంవత్సరానికి 3 కోట్లు 4 కోట్ల టన్నుల ఎరువులు, లక్షల టన్నుల పెస్టిసైడ్స్, 60-70 వేల టన్నుల 50,000 నుంచి 60-70 వేల టన్నులు గ్లైఫోసిట్ లాంటి కలుపు మందులు, వీటన్నిటితో దేశంలో ఉన్న భూమిని నాశనం అయిపోయింది. 100 వీడియోలు చెప్పి మాట్లాడలేను. ప్రకృతి వ్యవసాయం చేయండి. అది సరే అడుగుతుంది కోయిల. ఇక్కడ నేను మాట్లాడుతూ మాట్లాడేది అది మారుతుంది. మళ్ళీ ఇంకొక చిన్నది చూపిస్తాను. ఇది చూడండి, ఈ చెట్లు మొదట్లో వేసింది ఇదే ఘనజీవామృతం అండి. ఈ నల్లగా చూసారా, ఇదే ఘనజీవామృతం. రామఫలం చెట్టుకి వేసాం, నూనె చెట్టుకి, రామఫలం చెట్టుకి. ఆ నల్లగా ఉంది అదే ఘనజీవామృతం. సంవత్సరానికి 2 గంపలు 3 గంపలు వేసేస్తామండి. 2-3 గంపలు వేసుకుంటాం. చిన్న చెట్లు అయితే, పెద్ద చెట్లు అయితే 4 గంపలు 5 గంపలు కూడా వేసుకుంటాం. అదే ద్రవజీవామృతం అయితే చెప్పాక ప్రతి సంవత్సరం 2.5 నుంచి 3 లక్షల లీటర్లు పంపించేసేస్తాం. చూసారా అట్లా అడవిలో అట్లా ఆడుకుంటే అట్లాగా కోళ్ళు చూడండి ఎంత బాగా ఆడుకుంటాయో. అటు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి, అటు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాయి, అద్భుతంగా ఎంజాయ్ చేస్తాయి. అవే నంబర్ 1 పెస్ట్ కంట్రోల్స్ అండి. మన దగ్గర తెగుళ్ళు పురుగులు అయితే అయ్యే పురుగులు అయ్యే తిని పారేస్తా ఉంటాయి. అట్లా అనమాట ప్రకృతి వ్యవసాయం గొప్పతనం అండి. అది ఒకప్పుడు ఉండేది 60 ఏళ్ల క్రితం. ఇప్పుడు హరితవిప్లవం వచ్చినాక మనం కూడా సోమరిపోతుల్లాగా తయారయ్యాం. రైతు సోదరులాగా వదిలేసేయండి, జూలు వెదల్చండి, ప్రకృతి వ్యవసాయంలోకి రండి, అద్భుతమైన పంటలు పండించండి, అద్భుతమైన పంటలు మీరు తినండి, సమాజానికి కూడా పెట్టండి. లేకపోతే నిష్కృతి లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే ఆ విషాహారాల్లో పండించిన ఆహారం తిన్న కాది జాతి నిస్సత్వం అయిపోతుంది. నంబర్ 1 అది ఆలోచించాలి. ప్రతి మనిషి ఒక జబ్బేసి తిరుగుతున్నాడండి. 70-80% భారతీయులు ప్రతి మనిషి ఒక జబ్బేసి తిరుగుతున్నాడు. రోజుకు 5 నుంచి 6 వేల మంది కొత్త క్యాన్సర్ పేషెంట్లు తయారవుతున్నారు. అంటే సంవత్సరానికి 25-30 లక్షల మంది. ఈ దరిద్రపు అవలక్షణాలన్నీ పోవాలంటే మొత్తం దేశం మొత్తం 40 కోట్ల ఎకరాల ప్రకృతి వ్యవసాయం రావాల్సిందే. వస్తేనే నిష్కృతి ఉంటుంది. దీనికి 60 ఏళ్ళ నుంచి చేసిన పాపానికి నిష్కృతి. 2 రసాయనిక వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువ అండి. అది వచ్చిన కాడి నుంచే అప్పుల పాలైపోయాం మన రైతాంగం. ఆస్తులు పోగొట్టుకున్నాం, భూములు పోగొట్టుకున్నాం. భూములన్నీ తీసుకెళ్ళి బ్యాంకులకి, మధ్య దళారీలకి, 10 రూపాయల వడ్డీలు వాళ్ళకి భూములన్నీ ఇచ్చేసాం. చాలామంది దురదృష్టవశాత్తు రైతులు 5 లక్షలు 6 లక్షల మంది రైతాంగం ఈ దేశం మీద ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ అవలక్షణాలన్నిటికీ కారణం ఖర్చులు పెరిగిపోవటం రసాయనిక వ్యవసాయమే. కాదని ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరైనా నేను ఇదే వచ్చినేస్తా. 60 ఏళ్ళ క్రితం ఈ ఖర్చులు లేవు, ఇప్పుడు పెరిగిపోయినాయి. కాబట్టి వాటన్నిటిలోంచి బయటికి రండి, ప్రకృతి వ్యవసాయం చేయండి, అద్భుతమైన ఫలితాలు తీసుకోండి, అద్భుతమైన పంటలు పండించండి. చూడండి ఇలాంటి కాయ కాయించండి, అద్భుతమైన పంటలు పండించి మీరు ఎంజాయ్ చేయండి, సమాజానికి కూడా అద్భుతమైన పంటలు పండించండి. థ్యాంక్ యూ. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.